హాయ్, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ డిజైన్. మనం ఈ సోఫాని చాలాసార్లు చూసుంటాం, బట్ ఈ సోఫా పేరేంటో తెలుసా? అందరం సోఫా అంటాం కదండి, కానీ వీటికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. ఈరోజు సరదాగా వీటి పేర్లు ఏంటో తెలుసుకుందాం. ఈ సోఫాని చెస్ట్ ఫీల్డ్ అంటారండి. దీని బ్యాక్ రెస్ట్ వచ్చేసరికి లోతైన టఫ్టింగ్తో చేస్తారనమాట. దీనికి బ్యాక్ సైడ్ కుషన్స్ వాడరు, ఎందుకనంటే ఏదైతే వర్క్ ఉందో అది హైడ్ అయిపోతుంది కాబట్టి. అలాగే దీనికి రోల్డ్ ఆర్మ్స్ ఉంటాయి. దీన్ని ఏ ప్లేసెస్లో ఎక్కువ యూజ్ చేస్తాము అంటే క్లాసిక్ అండ్ రాయల్ వింటేజ్ని ఇష్టపడే వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు. దీనిని క్యామెల్ బ్యాక్ అంటారండి. దీనికి ట్రేడ్ మార్క్ ఏంటి అంటే బ్యాక్న కర్వ్డ్ లైన్ వస్తుంది అనమాట. అది క్యామెల్ హంప్ లాగా ఉంటుంది. సో దీన్ని దానికోసం అని చెప్పేసి క్యామెల్ బ్యాక్ అంటారు. ఏ ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు అంటే ట్రెడిషనల్ అండ్ ఎలిగెంట్ స్పేసెస్లో యూజ్ చేయొచ్చు. ఇది టక్సిడో అండి. దీని ఆర్మ్స్ బ్యాక్ రెస్ట్తో సమానమైన హైట్లో ఉంటాయి. అలాగే ఆర్మ్స్ వచ్చి స్క్వేర్ షేప్లో ఉంటాయి. దీన్ని మోడర్న్ స్పేసెస్లో యూజ్ చేయొచ్చు. దీన్ని చెస్ అంటారండి. ఇది ఒక రకమైన అప్హోలిస్ట్రీ సీటు. ఇది డే బెడ్ని చైర్ని కలిపినట్టు ఉంటుంది. దీంట్లో పడుకుని నెట్ఫ్లిక్స్ చూస్తూ చిల్ అవ్వచ్చు. ఇది ఫ్యూటాన్ అండి. ఇది ఈజీగా బెడ్గా మారే సోఫా. ఎందుకని అంటే దీని మ్యాట్రిసెస్ చాలా థిన్గా ఉంటుంది. అలాగే దీన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే స్పేస్ సేవింగ్ ఆప్షన్స్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సోఫా టైప్స్ తెలుసుకోవాలని ఉందా? అయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఫాలో ఇమాజిన్ వాల్స్ ఫర్ మోర్ ఇంటీరియర్ డిజైన్ సీక్రెట్స్.